మనలో నిజంగా దేవుని ఆరాధించాలనే మనసు ఉంటే ఇతరుల యొక్క మాటలు, ఇతరుల యొక్క ప్రవర్తన మనల్ని ఏమాత్రం ప్రభావితము చెయ్యదు. చూడండి, కొంతమంది మనసు చంచలమైన మనసుగా ఉంటుంది. అంటే గోడ మీద పిల్లిలా ఉంటారు. ఎవరైనా ఏంటి అలా ఆరాధించేస్తారేంటి, అన్ని రోజులు వెళ్ళిపోతారా, 150 days వెళ్ళిపోతారా చర్చికి రోజు? ఎప్పుడు చూసినా ఫోన్లో ఈ సీరియల్స్ ఏమి చూడవే, ఆ సీరియల్ చూడవు, ఈ సీరియల్ చూడవు, ఎప్పుడు ఆ ప్రేయర్ పెట్టుకొని వింటూ ఉంటాం అనగానే కొంతమంది అయ్యో నిజమే కదా, నా టైం ఏదో వేస్ట్ అయిపోతున్నట్లుందని కొంతమంది ఏమైపోతారంటే ఇతరుల మాటల ద్వారా ప్రభావితమై ఇతరుల మాటలను బట్టి దేవునికి దూరం అయిపోతారు. కానీ నీలో నిజంగా ఒక కృత నిశ్చయత, దేవుణ్ణి నేను ఎలా అన్నా ఆరాధిస్తాను, దేవునికి నేను ఎలా అయినా దగ్గర అవుతాను, దేవునికి నా జీవితంలో ప్రథమ స్థానం, దేవుని కొరకు మాత్రమే నేను జీవిస్తాను అని నువ్వు అనుకుంటే నీ భర్త మాటలు కానీ, నీ భార్య మాటలు కానీ, బంధువుల చిన్న చూపు కానీ, ఇతరులు మాట్లాడే అవమానకరమైన మాటలు